ఖమ్మం గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ఆందోళనకు దిగాయి ప్రతిపక్షాలు. అధికారాన్ని అడ్డుపెట్టుకునే ఎన్నికల్లో లబ్ధి పొందాలని టీఆర్ఎస్ చూస్తోందని ఆరోపించారు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వీరయ్య. ఖమ్మంలో జరుగుతున్న పోలింగ్ సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి చారీని అడుగుదాం. చారీ, ఖమ్మంలో పోలింగ్ ఎలా సాగుతోంది? చైతన్యానికి మారుపేరుగా నిలిచే ఖమ్మం జిల్లాలో ఈరోజు కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సరళిని చూస్తే గతంలో పోలిస్తే గతంలో కంటే కొంత పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా నమోదైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం 54 నుంచి 55% వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగినట్టు తెలుస్తుంది. అయితే అధికారులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారుల కోఆర్డినేషన్ కావచ్చు, అలసత్వం కావచ్చు, ఇది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ప్రతి 2 గంటలకు ఒకసారి ఎంత పోలింగ్ అయిందనేది పోలింగ్ బులెటిన్ విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు పోలింగ్ 2-3 బులెటిన్లు మాత్రమే విడుదల చేశారు. ఇప్పటి వరకు అధికారికంగా పోలింగ్ పర్సెంటేజ్ని కూడా వివరించలేని పరిస్థితి అధికారుల్లో నెలకొందని చెప్పొచ్చు. ఇక రెండవ అంశానికి వస్తే పోలింగ్ సరళికి కొనసాగుతున్నటువంటి ప్రక్రియను చూస్తే మాత్రం ఉదయం 8 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు వచ్చినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ 2 గంటల్లోనే సుమారు 12% వరకు పోలింగ్ ప్రక్రియ నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి 50 డివిజన్లకు సంబంధించి 50 వార్డులకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ప్రతి వార్డుకు సంబంధించి వార్డు పోలింగ్ పర్సెంటేజ్ పెరగడానికి ప్రధాన కారణం మరొక అంశం కూడా చూడవచ్చు. ఎందుకంటే వార్డుల వారీగా ఓట్లు వేయించుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఇంటింటికి తిరిగి కూడా పోలింగ్ కేంద్రానికి రాలేని వాళ్ళని కూడా నేరుగా పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యం ఒక ఎత్తైతే, పోలింగ్ పర్సెంటేజ్ పెంచడానికి ఎన్నికల అధికారులు కూడా గడిచిన 2-3 రోజులుగా ప్రచారం ముమ్మరంగా చేయడం వల్ల ఈ పోలింగ్ పర్సెంటేజ్ పెరిగిందని చెప్తున్నారు. అయితే ఓవరాల్గా 50 వార్డులకు సంబంధించినటువంటి ఇప్పటివరకు జరుగుతున్నటువంటి పోలింగ్ ప్రక్రియ చాలా సజావుగా ప్రశాంతంగా కొనసాగుతుంది. 20వ వార్డు దగ్గర మాత్రం కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు నకిలీ ఐడి కార్డులను తీసుకువచ్చి ఓటు వేయిస్తున్నారు అని చెప్పేసి అటు వైసీపీకి సంబంధించినటువంటి నేతలతో పాటు ఇటు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళన నిర్వహించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను చెదరగొట్టినటువంటి నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ అక్కడ కొంత మందకోడిగా కొనసాగిందని చెప్పొచ్చు. ప్రస్తుతం అక్కడ పూర్తిగా ఆ పోలింగ్ కేంద్రంలో పూర్తిగా
పోలీస్ పికెటింగ్ను కూడా ఏర్పాటు చేసి అక్కడ పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగేలా చర్యలు చేపడుతున్నారు. ఓవరాల్గా ఖమ్మం కార్పొరేషన్కు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియను కొంత ప్రశాంతంగానే జరిగిందని చెప్పొచ్చు. సాయంత్రం 5 గంటల వరకు ఎవరైతే లైన్లో ఉంటారో వారందరినీ ఓటు హక్కు వినియోగించుకోవాల చర్యలు చేపట్టేందుకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో సాయంత్రం 5 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వారంతా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఓవరాల్గా పోలింగ్ పర్సెంటేజ్ మాత్రం సుమారు 60% వరకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్ చారి.